ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు వెజ్జల స్వామి గారు ఈరోజు ఈ సమావేశానికి జిల్లా నలుగుల ప్రాంతాల నుంచి వచ్చేసిన మీ అందరికీ కూడా జేబీఎం తెలియజేస్తూ ఈఎల్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం గౌరవనీయ సురేష్ గారికి ఏరి మాది గారికి అలాగే కోర వెంకటేష్ గారికి వచ్చిన పెద్దలందరికీ క్షమించండి అందరికీ కూడా పేరు పేరున ఉద్యోగాలను తెలియజేస్తాను. నా పేరు పాలరెడ్డి శ్రీనివాస్, నా ఖమ్మం జిల్లా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అక్కడ జిల్లా ఫౌండర్గా పనిచేసింది ప్రెసిడెంట్గా. దాని తదనంతరం నా ఇద్దరికి మ్యారేజ్ అయినాక నేను వాళ్ళ నుంచి బయటకు రావడం జరిగింది. దళిత సంఘాలలో ఎన్జిఓ సంఘాల్లో పనిచేశాను. తర్వాత టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా పనిచేశాను. నేను ఎక్కువ స్పీచ్ కూడా ఇవ్వను, ఎందుకంటే దీనికి సంబంధించిన అన్ని విషయాలు విషయాలు చెప్తారు. నా అనుభవం, నాకు ఉన్న ఉద్దేశాలు ఒక మీకు 2 నిమిషాలనే నేను పంచుకుంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నాకు దళిత ఉద్యమాలతో పనిచేసిన అనుభవం. ఒక్కొక్క ఉద్యమం ఒక్కొక్క కాజు కోసం పనిచేసింది. దీంట్లో కూడా కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో కూడా ఒక కులం ఒక కులాన్ని అణిచివేస్తుంది. కులాల సమాంతరత, కులాల ఈక్వాలిటీగా జరగాలంటే అన్ని కులాలకు కూడా రిజర్వేషన్లు రావాలనే కాన్సెప్ట్ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలైంది. అది ప్రకాశం జిల్లా ఏనుగుండు. అన్నిటికీ పరిమితమైన లక్ష్యాలు ఉన్నాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటే, ఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలైన ఒక ఇష్యూ బేస్డ్గా జరిగిన ఉద్యమాలే, కాల పరిమితి పెట్టుకొని చేసిన ఉద్యమాలే. ఎంఆర్పిఎస్ సుదీర్ఘంగా 30 సంవత్సరాలు, 94 మొన్న 2025 ఆగస్టుకి క్లోజ్ అయింది. అది ఏకదాటిగా 31 సంవత్సరాలు నిర్విరామంగా మాదిగలు ఎస్సీలను వర్గీకరించాలని ఉద్యమం చేస్తే మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ తోని 2 రాష్ట్రాలలో దాని ఇంప్లిమెంటేషన్ అయింది. అంటే దేనికోసం అయింది? అది ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించండి అనే దాని మీదనే. ఎంఆర్పిఎస్ ఉద్యమం సాధించిన విజయానికి ఇటు మాదిగలు కానీ, దళితుల్లో ఉన్న 59 కులాలు కానీ వెంటనే బాగుపడతారంటే దానికి చెప్పడానికి కరెక్ట్ కాదు. బాగుపడతారని కూడా మనం రిజర్వేషన్ ద్వారా బాగుపడతారని మాత్రం మనం నమ్మటం మన అవివేకం. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం వచ్చింది 2001లో మొదలైంది. నేను దాంట్లో ఫౌండర్ మెంబర్. నేను మా మేరీ మేమిద్దరం కూడా చింతస్వామి అంతా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయడం ముందే పోయి కలిసి ఆయనతో కలిసి మాట్లాడి దేవర్ సతీష్ మీ అందరం జాయిన్ అయ్యాం. దాని లేని తెలంగాణ రాష్ట్రం సాధించాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు, బీసీలు, బడుగు, బహుజనులు అందరికీ కూడా హక్కులు వస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిట్లలో మనకి న్యాయం జరుగుతుంది. తెల్లారేసరికి మనం అసలు తెలంగాణ వస్తే మనం ఇట్లుండడం వల్ల ఎమ్మటే మనం లక్షాధికారం అవుతాం, మనం మొత్తం రాజ్యానికి పోతామని కేసీఆర్ మనకి మాయమాయ మాటలు చెప్పాడు. సరే, అందరం కూడా తెలంగాణ కావాలని త్యాగాలు చేసినాం. నా మీద చాలా కేసులు అయినాయి. ఖమ్మంలో జైలు పోయినా, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా జైల్లో పోయినా. వరంగల్ సెంట్రల్ జైలు 6 సంవత్సరాలు చేసినాం. 6 నెలలు చేసినాం వరంగల్ సెంట్రల్ జైలు. 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ. టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా అదే పరిస్థితి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ ఉద్యమం వచ్చినా ఏదొచ్చినా కూడా కొన్ని అగ్రకుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలు సక్సెస్ అయినాక అగ్రకుల ప్రయోజనాలు, అగ్రకుల వ్యక్తులే ఆ ఉద్యమాలు వాళ్ళు బాగుపడుతున్నారు. కొన్ని కుల ఉద్యమాలు వచ్చినా కూడా కుల ఉద్యమాన్ని లీడ్ చేసిన లీడర్ చివరి మినిట్ లో అగ్రకుల పార్టీల కమ్ముడుపోయి కుల ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టిన సందర్భాలు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. వీటన్నిటిని ఆలోచించినాక మాకొకటి అనిపించింది, అసలు నిరంతరం మనం ఉద్యమాలు చేసుకుంటుండేనా, మనకి పర్మనెంట్ సొల్యూషన్ మన ప్రజలకు మనం అందిస్తున్నావా, మన జనానికి మనం సరైన దిక్సూచి సరైన మార్గాన్ని చూపిస్తున్నావా లేదా అని ఆలోచించినప్పుడు చిన్న చిన్న ఉద్యమాలతో అయ్యేది లేదు, పోయేది లేదు. దళితులు మొత్తం ఈ రాష్ట్రంలో దగ్గర 60 లక్షల మంది ఉన్నాం.
ఈ 60 లక్షల మంది దళితులు ఒక చైతన్యాన్ని తీసుకొస్తే, ఈ 60 లక్షల మంది దళితుల్ని ఒక తాటి మీద కనుక తీసుకొస్తే, వీళ్ళని ఒక పొలిటికల్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ లో కనుక వీళ్ళని మనం మలచగలిగితే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోండి అనే ఉద్దేశం మీదనే ఆ రకంగా మన జనాన్ని మనం తయారు చేయాలి. ఆ రకంగా మన జనాన్ని మనం తయారు చేస్తే ఇప్పుడు చెప్పే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీడైనా మనసుకు తిరిగి అరే పలానోళ్ళు తలుసుకుంటే మనం ఓడిపోతాం, వీళ్ళతోని మనం మంచిగా లేకపోతే మనల్ని వీళ్ళు గెలిపియాలన్నా ఓడియాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుందిరా అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మన దళితులందరినీ కూడా ఒక రాజకీయ చైతన్యం వైపు తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మన మహానుభావులు చెప్పారు, కాశీరావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ అందరూ అన్నారు పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అని. ఆ మాస్టర్ కీని మనం వదిలేసి మన జీవితాంతం ఉద్యమాలు చేసుకుంటూనే మన లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాం. మీరు మనం ఒక్క ఉద్యమం అంటలే, నేను పీపుల్స్ వార్ ఉద్యమం తీసుకోండి, ఏ ఉద్యమాల్లోనైనా దళితులు ముందు వరుసలో ఉన్నారు. నువ్వు ఏ ఉద్యమం తీసుకున్నా ప్రాణత్యాగాలు చేసుకునేది మనము. ఏ ఉద్యమం తీసుకున్నా త్యాగాల విషయానికి వచ్చి బేరీ చేస్తే ఏ కులం ఎంతెంత త్యాగం చేసిందని చూస్తే పై అందరిలో 90% మన త్యాగాల దాంట్లో లిస్ట్ లో దళితులు ఉన్నారు. ఇంత పెద్ద త్యాగాలు చేసి మనం ఏం అందిస్తున్నాం, మనం వెనుకున్న మన సమాజానికి ఏమి అందిస్తున్నాం అంటే వెనకాల తీసి చూసుకుంటే మనం ఏం లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇట్లా కాకుండా మన సమాజానికి అంబేద్కర్ ఏదైతే అన్నాడో, అంబేద్కర్ బ్రిటిషర్లు ఉన్నప్పుడు కానీ అప్పుడున్న పరిస్థితిలో ఉన్న ఈ దేశాన్ని ఏలేటోళ్ళ దేవుని కానీ ప్రతి అనునిత్యం అంబేద్కర్ అనునిత్యం దళితుల అభ్యున్నతి కోసం, దళితుల రైట్స్ కోసమే కష్టపడి పనిచేసి వాళ్ళ గురించే మాట్లాడింది. కాబట్టి అదే అంబేద్కర్ ని మనం పునాదిగా తీసుకొని ఆయన బ్రతుకున్నప్పుడు ఏవేవి కావాలని కలలు కన్నాడో ఆ కళలు నిజం చేయడానికి నిజంగా మనం అంబేద్కర్ వారసులుగా మనం అంబేద్కర్ అన్నదాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలి. ఆ రకంగా మనం అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఐడియాలజీని మన జనానికి సక్రమ మార్గంలో తీసుకుపోయి పొలిటికల్ చైతన్యం, రాజకీయ చైతన్యం మన జనానికి కల్పించి ఏ పార్టీలకు బానిస కాకుండా, ఏ పార్టీలకి మనం గులాగిరి చేయకుండా, ఏ పార్టీల దయాలక్షల కింద మనం బతకకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని, ఒక స్వతంత్రంగా మనం ఆత్మగౌరవంతో కావాల్సిన నాయకత్వాన్ని మనం ఈ డిఎల్ఎం ద్వారా తీసుకురావాలి. ఆ రకంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది దళితులను కనుక మనం చైతన్యం చేయగలిగితే రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా తెలంగాణ వైపు ఎదురు చూస్తాయి. ఏంది మార్పు తెలంగాణలో దళితులు ఎంత చైతన్యం ఏందని దేశ రాజకీయాలు, దేశంలో రాజకీయాలు చేసే ప్రతి ఒక్క పార్టీ కూడా మన వైపు చూసే పరిస్థితి ఉంటది. ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి. దీని ఒక గొప్ప లక్ష్యం. అందరికి కూడా దగ్గర 30 సంవత్సరాల ఉద్యమాల అనుభవం ఉంది. మాకెంతుందో మీకంతే ఉంది. అందుకనే మనం కరెక్ట్ వేని ఆలోచిస్తాం, కరెక్ట్ ఒక మార్గాన్ని ఎన్నుకుందాం, ఆ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. చిన్న చిన్న రాయితీల కోసం కాదు, చిన్న చిన్న రాయితీల కోసం మనం ఉద్యమాలు చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికి 30 సంవత్సరాలు చేసినాం, చాలా నష్టపోయినాం. ఇప్పుడు మనం ఏందో చూపించాలి సమాజాన్ని, దళితులు అంటే ఏందనేది చూపించాలి. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. దీన్ని డిఎల్ఎఫ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే, దళిత లీడర్షిప్ ఫోరం, దళిత నాయకత్వ వేదిక. దళితులని గ్రామ స్థాయిలో ఉన్న దళితులందరినీ కూడా నాయకులుగా తయారు చేయడం దీని యొక్క ఉద్దేశం. నాయకులుగా అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా వాళ్ళ కింద పోవటానికి, టీడీపీ కింద పోవటానికి, బీజేపీ కింద పోవటానికి, టీఆర్ఎస్ కింద పోవడానికి నాయకులు కాదు. గ్రామాలలో దళితులు స్వతంత్రంగా ఐడెంటిఫికేషన్, ఇండిపెండెంట్ గా మీరు నాయకులు కావాలి. ఎవడైనా కూడా ఏం చేయాలన్నా వచ్చి మనల్ని కలిసే పరిస్థితులు రాదు. నాకు తెలిసి 94లో నేను అంబేద్కర్ సంఘం పెట్టినా మా ఊళ్ళో. చిన్న నా అనుభవం చెప్తున్నా. అప్పుడే నాది డిగ్రీ అయిపోయింది, ఇంకా ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ కాలే. మా ఊళ్ళో గ్రామంలో అంబేద్కర్ సంఘం పెట్టి ఫస్ట్ నేను గ్రామాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నా. నాతో పాటు చదువుకున్న మాదిగా, అప్పుడు మా ఊళ్ళో మాలలు లేరు, ఒకటే మాదిగా కుటుంబం ఉంటుంది, ఒక 100 గడుపు ఉంటుంది. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ కూడా గ్రూప్ చేసి అంబేద్కర్ సంఘం పెట్టి ముందు గ్రామాన్ని బాగు చేయటం పెట్టుకున్నా. గ్రామంలో ఉన్న చెత్త చెదరం తీసేయటం. అంతకుముందు గ్రామంలో ఊరు మొత్తంలో 1-2 బుగ్గలు ఉండేది, ట్యూబ్ లైట్లు కూడా కాదు, బుగ్గలే ఉండేది. సర్పంచ్ గారు మేము చెప్పి తినేటట్టు చేసి ఊరు మొత్తంలో ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని స్తంభాలకు ట్యూబ్ లైట్లు, గార్ల మండల హెడ్ క్వార్టర్లో కూడా నైట్ అయితే మా ఊళ్ళు వెలుగుతుంటే అదే పెద్ద సిటీ అనేటట్టు చేసినాం. అంటే
అంబేద్కర్ సంఘం పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అప్పుడు పనిచేసి దాని తర్వాత మండల స్థాయిలో నన్ను గుర్తించి మండల అంబేద్కర్ సంఘానికి ప్రెసిడెంట్ గా చేస్తే అట్లా నేను మండలంలో కూడా పనిచేసి ఈ సాంఘిక దురాచారాల మీద, మన బాల్య వివాహాల మీద, మహిళల మీద జరుగుతున్న అట్రాసిటీస్ మీద అన్నిటి మీద ప్రతిఘటిస్తూ అప్పుడు మేము ఉన్నప్పుడు ఈ ఎంఆర్పిఎస్ పోస్టరు కృష్ణా ఎక్స్ప్రెస్ కి చూసి ఒంగోలు ఏదో ఎంఆర్పిఎస్ అవ్వంటారు ఏందో ఇది చూద్దామని అట్లా మేము పోయి నేను విషయాలు మేమందరం అట్లా పోయి కృష్ణామాదిని కలిసి అక్కడి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసినాం. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నంటే మనం మన సమాజం కోసమే ఏదో ఒక పని చేయాలి. ఇప్పటిదాకా చేసిన శ్రమంతా ఒక రకంగా మనం వృధా చేసినాం. 30 సంవత్సరాలు మన టైం అంతా వేస్ట్ అయింది, 30 సంవత్సరాలు మన కాలం అంతా వేస్ట్ అయింది, 30 సంవత్సరాలు మన ధనం అంతా వేస్ట్ అయింది, వయసు అంతా పోయింది, అన్ని పోయింది. కానీ ఏంద్రా దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏందని వెనకకి తీసి చూస్తే చాలా తక్కువ వచ్చింది ప్రతిఫలం. ఇది కాదు మన దళిత సమాజానికి మనం ఇవ్వాల్సింది ఇది కాదు, ఇంకా చాలా ఉంది. మనలో రాజకీయ చైతన్యం తీసుకురావాలి, మనల్ని ఒక స్వతంత్రంగా గ్రామ స్థాయి నుంచి ఒక స్వతంత్రంగా లీడర్షిప్ తయారు చేయాలి, అమ్ముడు పోయిన నాయకత్వాన్ని మనం తయారు చేయాలి. ఆ రకంగా తయారు చేయాలంటే ఒక స్వతంత్ర బ్యానర్ ఉండాలి, ఎవరిని కూడా మనం బయటోరు కాకుండా నిలబడేటట్టు ఒక బ్యానర్ ఉండాలి, చైతన్యాన్ని నింపుకోవాలి, అంబేద్కర్ ఐడియాలజీని అనువనం నింపుకోవాలి. ఆ రకంగా మనం ముందుకు పోవాలి. కాబట్టి మీరు వచ్చింది 10-20 మంది అయినా నాకు చాలా ఒక రకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికి ఇక్కడ ఉద్యమాలతో సంబంధం ఉన్నోళ్ళు ఉన్నారు. మన మహబూబ్ నగర్ లో కూడా ఫస్ట్ మీటింగ్ జరిగింది. అన్న పోల వెంకటేష్ అన్న, మన తిరుపతి సుధాకర్ అన్న అని అక్కడ లోకల్ లీడర్ వీళ్ళందరూ నాయకత్వాలు పెట్టిండ్రు. 60-70 మంది దాకా వచ్చిండ్రు. అక్కడ కూడా సేమ్ లీడర్సే వచ్చిండ్రు. చాలా మంచిగా జరిగింది. రెండో మీటింగ్ ఇది. నెక్స్ట్ ఈ నెల 27 ఆదివారం ఆదిలాబాద్, మళ్ళీ వచ్చే నెల 3 నిజామాబాద్, ఇట్లా 10 జిల్లాల్లో డేట్లు ఇచ్చినాం. మేము 10 జిల్లాల్లో వచ్చిన నాయకత్వాన్ని బలోపేతం చేసి డిఎల్ఎఫ్ ఎందుకు పెట్టినాం ఏందని ఒక ఉద్దేశాలు మీకు చెప్పి దాని ద్వారా మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై పనిచేసి ఈ జిల్లాలో డిఎల్ఎఫ్ నిర్మాణం పటిష్టంగా చేసి మనం దళితుల బట్టే ఇది రాని చూపించడానికి మనం ఆ రకంగా అందరం ప్రయత్నం చేయాలని మీకు మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.